నమస్కారం ఫ్రెండ్స్. ట్రంప్ ఎలక్ట్ అయినప్పటి నుంచి భారతదేశానికి పాజిటివా నెగటివా అనే చర్చ పెద్ద మొత్తంలో చాలా మంది లేవనెత్తుతున్నారు. ఒకవైపు ట్రంప్ గెలుపుకు భారతీయులు కారణము, భారతీయుల మద్దతుతోనే ట్రంప్ గెలిచాడు అని ఒక వర్గం అంటుంటే, భారతీయుల ఓట్లు తీసుకొని పవర్లోకి వచ్చి భారతీయుల నోట్లో మట్టి కొడుతున్నాడు అని ఇంకో వాదన ఉంది. అమెరికాలో ట్రంప్కు భారతీయుల మద్దతు ఎందుకు దొరికిందంటే, అక్కడుండే భారతీయులకు వలస వచ్చే భారతీయులంటే ఇష్టం లేదు. ఎంత భారతీయులు అమెరికాకు వలస వస్తారో అంత అక్కడ స్థిరపడిన అమెరికన్లకు ఇబ్బందికరంగా మారుతుంది. అంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి, బిజినెసెస్ కానివ్వండి, కొత్త వలస వచ్చే వాళ్ళ ప్రెషర్ ఆల్రెడీ సెటిల్డ్ అమెరికన్స్ పై తీవ్రంగా ఉంటుంది. అక్కడ ఉండే ఇండియన్స్ ట్రంప్కు ఎందుకు మద్దతు తెలియజేయారంటే, ఇమ్మిగ్రెంట్స్ని కంట్రోల్ చేయగల సమర్థుడు ట్రంప్ ఒక్కడే అని ట్రంప్ను గెలిపించడం జరిగింది. ట్రంప్ రాగానే క్లైమేట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అది కూడా ఒక మంచి చర్యనే. పనికిమాలిన అగ్రిమెంట్లు చేసుకొని కోట్లాది రూపాయల డబ్బు క్లైమేట్ చేంజ్ కని అమెరికా ప్రతి ఏటా ఇస్తుంది. ఆ డబ్బు అమెరికాకు మిగులుతుంది. అదే కాకుండా ఇమ్మిగ్రెంట్స్ పై చర్యలు ట్రంప్ తీసుకుంటున్నాడు. అది నేటివ్ అమెరికన్స్ కానివ్వండి, సెటిల్డ్ ఇండియన్స్ కానివ్వండి, ఇది పాజిటివ్ పరిణామమే. మన జంగ్లీగాండ్లు భారతదేశం నుంచి సిగ్గు, శరం, లజ్జ, వెన్నుపోట్లు, భంగపాట్లు, ఫ్యామిలీ వాల్యూస్కి తిరోధకాలు ఇచ్చి, తల్లిదండ్రులకు హ్యాండ్ ఇచ్చి పారిపోయిన విధవలకంతా ఇది ఒక గుణపాఠం. తమ తల్లిదండ్రులు భారతదేశంలో మంచాన పడ్డ సిగ్గు, శరం, లజ్జ లేని కొజ్జానా కొడుకులు పిండాన్ని తీసుకొని అమెరికాకు పారిపోయి అక్కడి నుంచి సెల్ఫీలు దిగి ఇక్కడ పంపించడం ఆనవాయితీ అయిపోయింది. పెద్ద ఎత్తున ఇలా చేయడం బ్రతకటానికి, పొట్టబోసుకోవడానికి అమెరికాకు వెళితే తప్పేముంది అనే ఒక సాఫ్ట్ కోటింగ్ ఇచ్చి వీళ్ళనంతా ఒక స్వాతంత్ర సమరయోధుల్లాగా దేశం విడిచి వెళ్తుంటే వెళ్ళి అక్కడి సంపద ఇక్కడ దోచిపెట్టేలాగా ఇంతకాలం భారతదేశంలో ఉన్న తమ పేరెంట్సే బిల్డప్ ఇచ్చేవారు. ట్రంప్ చర్యలు ఎలా ఉన్నా, అక్కడి కోర్ట్స్ అడ్డుకున్నా, ట్రంప్ చేసే పని చేసుకొనే పోతుంటాడు.
దీంట్లో కొసమెరిపేమంటే ట్రంప్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు గట్టి నిర్ణయాలు కాకుండా మెత్తబడి కొద్దిగా మెత్తటి నిర్ణయాలుగా మారవచ్చు. ఎందుకంటే ప్రాక్టికల్ ఎకనామిక్స్ ఎప్పుడు బోధపడుతుందో, ఇప్పుడు అమెరికాలో కాస్ట్ ఆఫ్ లేబర్ పెరిగిపోతుందో, ఇప్పుడు అమెరికాలో పనిచేయడానికి వర్కర్స్ దొరకరో, ఎప్పుడు అమెరికాలో ప్రాజెక్ట్ కాస్ట్ బాగా ఎక్కువ పెరుగుతుందో, అప్పుడు ట్రంప్ మళ్ళీ కొన్ని చేంజెస్ తెచ్చి ఈ విధానాన్ని సరళీకృత విధానం లేదా ఈజీ వే టు గెట్ ఇన్ టు అమెరికా అని కొన్ని రిబేట్లు ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ చూస్తున్నాం, మన భారతీయ జంగ్లీ ముండలు కడుపు చేసుకొని ఆ తొందరగా డెలివరీ అయితే అక్కడనే పడుండొచ్చు అనే ఒక అభిప్రాయంతో తమ వాచిన పెరిగిన పొట్టలను పట్టుకొని డెలివరీ చేయించుకోవడానికి వెళుతున్నారు. డెలివరీ అంటే వాళ్లకు అమెరికాలో సిటిజన్షిప్ తెచ్చుకునే ఒక విధానము. అంటే మన భారతీయ ముండలకు దేశం ఎలా చస్తే ఏమి, పుట్టనున్న పిల్లవాడి భవిష్యత్ ఏమి, వాడి ఆరోగ్యం ఎలా ఉంటుంది, అలా ప్రీమెచ్యూర్ డెలివరీ చేయించుకుంటే అని కూడా ఊసు లేని సెన్స్ లేని దొంగముండలు, మన భారతీయ దొంగముండలు అమెరికాలో స్థిరపడి ఉన్నారు. అసలు వింటుంటేనే జిగుత్సాకరంగా ఉంది. నార్మల్ డెలివరీ చేస్తే పిల్లవాడి ఆరోగ్యం బాగుంటుంది, సిజేరియన్ కూడా కరెక్ట్ టైం వచ్చినప్పుడు చేసుకుంటే ఆ ఇన్ఫాంట్ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఒక తల్లి తమ బిడ్డలను ప్రీమెచ్యూర్ డెలివరీకైనా సిద్ధపడుతుంది. ఎందుకంటే అమెరికాలో సిటిజన్షిప్ దక్కించుకునే ప్రయత్నం ఇది. కడుపు చేసుకోవడం ఒక వంతు ఒక ట్రిక్ అయితే, ట్రంప్ అనౌన్స్మెంట్ తర్వాత ప్రీమెచ్యూర్ డెలివరీ చేసుకోవడానికి కూడా సిద్ధపడటం మన భారతదేశంలో రాత్రిపూట రోడ్డుపై తిరిగే బజారు ముండల కన్నా ఘోరంగా తయారైంది. దీంట్లో రెండో మాట లేదు. ఇది వెనక్కి తీసుకోబడదు. వాళ్ళకన్నా ఘోరం మన చార్మినార్లో అక్కడిక్కడ తిరిగే బజార్దారుల కన్నా ఘోరమైన వీళ్ళు ఇప్పుడు అమెరికాలో మన నారీమాన్లు చేస్తున్న నిర్వాకం. సిగ్గు లేకుండా బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ ఇది పక్కన పెడితే ట్రంప్ తరిమేస్తున్న సోకాల్డ్ భారతీయ అమెరికా ప్రజానికం ఆప్షన్ లేక, సిగ్గు లేక, గత్యంతరం లేక భారతదేశానికి తిరిగి వస్తున్నారు. దీంట్లో చాలా మంది బెంగళూరు, ముంబై, పుణే ఇలాంటి నగరాల్లో స్థిరపడే ప్రయత్నం చేస్తారు. ఇంకా కొంతమంది గత్యంతరం లేని వాళ్ళు, అన్ని స్కిల్ సెట్స్ లేని వాళ్ళు హైదరాబాద్లో దిగుతారు. అయితే ఈ దిగేవాళ్ళు ఏదైనా వెనకేసుకొని ఉంటే దానితో ఇక్కడ ఫ్లాట్స్ కొనే ప్రయత్నం చేస్తారు. బాగా వెనకేసుకున్న వాళ్ళు బెంగళూరులో, ముంబైలో దిగే అవకాశాలు ఉన్నాయి, పూణేలో దిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో దిగిన టెక్ జాబ్స్ తొందరగా దొరుకుతాయి అనే డౌట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టాగ్నెంట్ అయిపోయింది. కొత్త ఐటీ కంపెనీలు
తమ ఆఫీస్ ఓపెన్ చేయాలంటే ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది. రెడీమేడ్ జాబ్స్, ఐటీ జాబ్స్ ముంబై, పూణే, బెంగళూరులో పుష్కలంగా ఉన్నాయి కనుక మొదటి డెస్టినేషన్స్ అవి ఉంటాయి. ఇక రెండో శ్రేణి ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో దిగి ఫ్లాట్లు కొనే ప్రయత్నం చేస్తారు. నాకు అందుతున్న సమాచారం ఏమంటే బిల్డర్స్ ఈ సమాచారం అందంగానే ఒక ఫ్లాట్ రేట్స్ 20% ఆర్టిఫిషియల్గా పెంచి ఇవి వచ్చే గొర్రెలకు అవి చూపించి ఇరికించే మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. కానీ బిల్డర్స్ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏముంటుంటే ఇవి వచ్చే గొర్రెలు సిగ్గుమాలిన సన్నాసులు, పారిపోయిన గుంటనక్కలు ఇప్పుడప్పుడే స్థిర నివాసాలు ఏర్పరచుకోరు. దీనికి బలమైన కారణం ఏమంటే ట్రంప్ పాలసీ ఎక్కడైనా కొద్దిగా ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత చేంజ్ చేస్తాడేమో అని చూసి మరి దాని తర్వాతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదీగాక ఈ వలస వచ్చే సిగ్గుమాలిన బడపలు ఇక్కడ ఐటీ రంగానికి అంటే తక్కువ రెమ్యూనరేషన్తో పనిచేయడానికి సిద్ధపడతారు. అక్కడ ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న కొంతమంది హైదరాబాద్లో కాంప్రమైజ్ అయ్యి తక్కువ శాలరీకి పనిచేసే ఇనిషియలీ తక్కువ శాలరీకి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వలస వచ్చిన వాళ్ళు ఐటీ సెక్టర్లో జాబ్స్ వెతుక్కొని అక్కడున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేసి కొద్దిగా తక్కువ శాలరీకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఐటీ సెక్టర్లో శాలరీస్ పడిపోయే సూచనలు భారీగా ఉన్నాయి. ఈ శాలరీస్ పడిపోవటం వల్ల ఇక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. చాలామంది జాబ్స్ కూడా నేటివ్ ఇండియన్స్ జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది. మరి రియల్ ఎస్టేట్కి సంబంధించి మనం ఆలోచిస్తే ఈ వలస వచ్చేవాళ్ళు తప్పకుండా ఒక ఇల్లు తీసుకుంటారనే ఒక భావనతో ఆల్రెడీ బిల్డర్స్ ఒక 20% ఎక్కువ చెప్పే అవకాశం ఉంది. కానీ ఓవరాల్ పిక్చర్ మనం చూసుకుంటే వలస వచ్చే ఈ పారిపోయి వచ్చే ఇండియన్ అమెరికన్స్ అంత త్వరగా ఇక్కడ స్థిరపడడానికి సిద్ధపడరు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కొంతమంది కెనడాకు పోవడానికి ట్రై చేస్తారు. అంటే మళ్ళీ పోయే ప్రయత్నం కొంతమంది ఆగి చూసే ప్రయత్నం కొంతమంది అలసిపోయి ఇక్కడనే స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడనే ఐటీ జాబ్ చేసేది బెటర్ అని డిసైడ్ అయ్యేది కొంతమంది పిల్లలు మాత్రమే ఇక్కడ వచ్చే లా ప్రకారం పిల్లలు మాత్రమే ఇక్కడ పంపించే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు ఇలా ఉండలేక హైదరాబాద్కి లేదా భారతదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు సిచ్యువేషన్ ఆలోచిస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాబోయే 6 నెలలు సంవత్సరం వరకు ఇలాంటి విప్లవాత్మకమైన చర్యలు చేపడుతూ ఉంటుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంచలనాలు జరుగుతాయి. ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, ఐటీ రిలేటెడ్. ఓ సంవత్సరం తర్వాత ట్రంప్ వేడి తగ్గిన తర్వాత అక్కడ ఉన్న కంపెనీల ఒత్తిడి కారణంగా మళ్ళీ కొన్ని నిబంధనలను కొద్దిగా సరళం చేసి మళ్ళీ అమెరికాకు పిలిపించుకునే వెసులుబాటు తప్పకుండా ఉంటుంది అని నా భావన. కనుక ఇప్పుడు టెంపరీ రాబోయే రియల్ ఎస్టేట్ హైప్కి మీరందరూ బలి కావద్దని, పెరగబోయే రియల్ ఎస్టేట్ ఒక 6 నెలల తర్వాత చల్లబడి లేదా సంవత్సరం తర్వాత చల్లబడి
అత్యంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే పక్షులు వలస పక్షులు తప్ప మళ్ళీ అమెరికాకు పోయే ప్రయత్నం చేస్తారు తప్ప ఇక్కడ హార్డ్లీ 5 to 10% మంది మళ్ళీ ఇండియాలోనూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా 80-90% మళ్ళీ వేరియస్ మీన్స్ ఎత్తుకొని మళ్ళీ అమెరికాకో కెనడాకో జర్మనీకో అంటే ఎక్కడో వేరే దేశాలకు పోయే ప్రయత్నాలే ఉంటాయి తప్ప భారతదేశంలో మళ్ళీ తమ ఫ్యామిలీతో ఉండి ఇక్కడనే పనిచేసుకునే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్తూ ఐటీ జాబ్ చేసే వాళ్ళు అలర్ట్ అయిపోవాలి. అమెరికా ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇక్కడ వచ్చి అతి తక్కువ సాలరీస్తో చేరే ప్రయత్నాలు చేస్తారు ఇనిషియలీ. దానివల్ల నేటివ్ ఇండియన్స్ యొక్క సాఫ్ట్వేర్ జాబ్స్ ఊడబీకే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఐటీ సెక్టర్, రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా పలు మార్పులకు లోనవుతాయి. అందరూ ఈ విషయాన్ని గమనించి అలర్ట్గా ఉంటారని కోరుకుంటూ నమస్కారం.